ప్రస్తుతం 18వ లోక్సభ ఎన్నికల్లో 400 స్థానాలు లక్ష్యంగా పెట్టుకున్న ఎన్డీఏకి 3 రాష్ట్రాలు కీలకంగా మారాయి. అవే మహారాష్ట్ర, బెంగాల్, బీహార్. లోక్సభలో దాదాపు 25% స్థానాలు కలిగిన ఈ 3 రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా వస్తాయనే అంశం ఆసక్తికరంగా మారింది. ఆ 3 రాష్ట్రాల ఫలితాలు కూడా అంచనాలకు అందకపోవడంతో కీలకంగా మారింది. ఆయా పరిణామాలపై బీఆర్కే స్పెషల్ ఫోకస్. మహారాష్ట్ర, బీహార్, బెంగాల్ ఈ 3 రాష్ట్రాల్లో ప్రజలు ఏ పార్టీకి మొగ్గు చూపుతారు అనే అంశం అంచనాలకు అందకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ 3 రాష్ట్రాల్లో 130 లోక్సభ స్థానాలున్నాయి. మొత్తం స్థానాల్లో దాదాపు 25% సమానం. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్లో 42 స్థానాలకు బీజేపీ 18 చోట్ల, తృణమూల్ కాంగ్రెస్ 22 స్థానాల్లో విజయం సాధించాయి. 2014లో బీజేపీ 17% ఓట్లు సాధించగా 2019 నాటికి దాన్ని 40%కి పెంచుకుంది. కాంగ్రెస్, వామపక్షాల ఓట్లు పెద్ద ఎత్తున బీజేపీ వైపు మళ్లాయి. 7 విడతల్లో జూన్ వరకు బెంగాల్లో పోలింగ్ జరగనుంది. దీనివల్ల ఏ పార్టీకి అధిక స్థానాలు వస్తాయో ఇప్పుడే అంచనా వేయలేమని రాజకీయ వర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతుంది. బెంగాల్లో ప్రతి స్థానంలో గట్టి పోటీ ఉంటుందనే అంచనాలు మాత్రం ఉన్నాయి. కన్నా బీజేపీ 2 సీట్లు అదనంగా సాధించినా లేదా తృణమూల్ కాంగ్రెస్ 2 సీట్లు అదనంగా నెగ్గినా అది ఆయా పార్టీలకు పెద్ద విజయమే అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓట్ల శాతం పెరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. అది సీట్ల విషయంలో ప్రతిబింబిస్తుందా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. 2019లో బీజేపీకి మళ్లిన కాంగ్రెస్, వామపక్షాల ఓట్లు ఈసారి కూడా బీజేపీ వైపు పడతాయా లేదా అనేదే కీలకంగా మారింది. ఉత్తరప్రదేశ్లో మాదిరిగా బీజేపీకి బెంగాల్లో సంస్థాగత బలం లేదు. యోగి ఆదిత్యనాథ్, శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధరా రాజే వంటి చరిష్మా కలిగినటువంటి నేతలు బెంగాల్లో బీజేపీ లేకపోవడం ప్రతికూల అంశంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బెంగాల్లో బీజేపీకే అధిక స్థానాలు వస్తాయనే అంచనాలు కొందరు విశ్లేషకులు చెబుతున్న మాట. బీహార్లో 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 40 స్థానాలకు 39 స్థానాలను గెలుచుకుంది. ఈసారి బీహార్ ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారో అంచనా వేయడం కష్టమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ మళ్లీ ఎన్డీఏ కూటమిలో చేరడం వల్ల ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారో చెప్పడం కష్టమనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 2020 శాసనసభ ఎన్నికలకు బీజేపీతో కలిసి వెళ్లిన నితీష్ కుమార్ 2022లో ఆర్జేడీతో జతకట్టారు. తిరిగి 2024లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో చేరారు. ఇలా వరుసగా కూటములు మార్చడం నితీష్ కుమార్ పై వ్యతిరేకతను పెంచింది అని అభిప్రాయపడుతున్నారు. బీజేపీ, జేడీయూ కూటమి బలంగా ఉందనే అంచనాలు ఉన్నాయి. సామాజిక పరంగా చూస్తే కుర్మీ కులానికి చెందిన నితీష్ కుమార్ ఆ వర్గం ఓట్లతో పాటు 36%గా ఉన్న ఇతర వెనుకబడిన కులాల ఓటర్ల నుంచి మద్దతు పొందే అవకాశం ఉంది అనే టాక్ వినిపిస్తుంది. 2005, 2010 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ కూటమికి మంచి ఫలితాలు వచ్చాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో కూడా 40 స్థానాల్లో ఇరు పార్టీలు 39 స్థానాల్లో విజయం సాధించాయి. ఇక మరోవైపు ఆర్జేడీలో అంతర్గత కుమ్ములాట ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. నితీష్ కుమార్ బల పరీక్ష సమయంలో కొందరు ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపారు. పప్పు యాదవ్ కు ఇండియా కూటమి టికెట్ నిరాకరించడం వల్ల పూర్నియా నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. దేశంలో యూపీ తర్వాత అత్యధిక లోక్సభ స్థానాలు ఉన్న మహారాష్ట్రలో 2014 నుంచి
ఎన్డీఏ కూటమి మంచి ఫలితాలనే రాబట్టింది. 2019 నుంచి ఆ రాష్ట్రంలో రాజకీయాలతో పాటు పార్టీలు మారాయి. 2019లో బీజేపీ, శివసేన ఉమ్మడిగా పోటీ చేసి 48 స్థానాల్లో 41 చోట్ల విజయం సాధించాయి. ఈసారి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి. ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ వ్యవస్థాపకులు శరద్ పవార్ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో ఉన్నారు. ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ నేతృత్వంలోని పార్టీలను రెండుగా చేల్చడం, గుర్తులను చేజెక్కించుకోవడం లాంటి విషయాలు బీజేపీ పట్ల వ్యతిరేకతను చూపించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ ఠాక్రే బీజేపీకు మద్దతు తెలపడం వల్ల ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు పార్టీకి రాజీనామా చేశారు. 2014లో ప్రధాని మోదీకి మద్దతు తెలిపిన రాజ్ ఠాక్రే ఆ తర్వాత ఆయనపై విమర్శలు చేశారు. మరాఠా రిజర్వేషన్లు కూడా ఈసారి కీలక పాత్ర పోషించనున్నాయి. మరాఠా వర్గానికి విద్యా, ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం ఏక్నాథ్ షిండే బిల్లును తీసుకొచ్చారు. అది బాంబే హైకోర్టులో పెండింగ్ లో ఉంది. ఈ పరిణామాలన్నీ మహారాష్ట్రను కీలక రాష్ట్రంగా మార్చాయి. దక్షిణ తెలంగాణలో బీజేపీకి అంతగా పట్టు సాధించే పరిస్థితి కూడా లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. కర్ణాటక మినహా తెలంగాణ, ఏపీలో, తమిళనాడులో, కేరళలో పరిస్థితులు బీజేపీ లేదా ఎన్డీఏ కూటమికి అంతగా లేవనే టాక్ వినిపిస్తుంది. దక్షిణాదిలో ఈసారి ఇండియా కూటమి నుంచి గట్టిగా పోటీ ఎదురయ్యే ఛాన్స్ ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మహారాష్ట్ర పరిణామాలు చూస్తే ఎన్డీఏ కూటమికి ఈసారి అత్యధిక స్థానాలు రావడం కష్టమే అన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. రాజకీయ విశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి బీజేపీ హ్యాట్రిక్ టార్గెట్ 400 స్థానాలు సాధిస్తుందా లేదా అనే అంశం దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.